ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూసినట్లుగానే ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి పైసలు ప్రభుత్వం ఎప్పటి నుంచి అందించబోతున్నారు, ఏంటి ఇందుకు సంబంధించి కొత్త పెన్షన్లు కూడా ఎప్పటి నుంచి అందించబోతున్నారు అనే వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే డిసెంబర్ 10వ తారీఖు అండి. టాప్ 5 ముఖ్య అప్డేట్స్ అంశాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ఇక ముఖ్యంగా చిన్న అప్డేట్ అయితే రావడం జరిగిందండి. డిసెంబర్ అనేది 31వ తారీఖు వరకు ఖచ్చితంగా ఈ 5 పనులు అనేది మనం చేసుకోవాలన్నమాట, లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది. వేటి గురించి ఏందని చూద్దాం. 2025 ఆర్థిక సంవత్సరం సంబంధించి కేవలం ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయన్నమాట. సో ఇందుకు సంబంధించి ఆర్థిక మరియు ప్రభుత్వ విషయాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన గడువులు అనేది సమీపిస్తూ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా మీరు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఒకటి, ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ముందస్తుగా పన్ను అంటే విడత చివరి తేదీకి సంబంధించి పన్ను చెల్లింపుదారులు ఎవరైతే అత్యంత దగ్గరగా ముఖ్యమైన గడువు ముందస్తు పన్ను ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉన్నాయో వారు మీ అంచనా వేసి పన్ను బాధ్యత TDS తగ్గించిన తర్వాత 10,000 దాటితే కనుక మీరు ముందస్తు పన్ను చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట ఇది. సో ఇది ఒక అంటే డేట్ అనేది డిసెంబర్ 15వ తారీఖు వరకే ఉంది కాబట్టి సో ఇక వడ్డీ అవన్నీ కూడా జరిమానా కూడా చెల్లించాల్సి అయితే ఉంటుంది తేదీ దాటినట్లయితే. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏదైతే పాన్ ఆధార్ లింక్ సంబంధించి ఇచ్చారనమాట. సో ఎందుకంటే ప్రభుత్వం ఆదాయ పన్ను శాఖ నుండి మనకు అందరికీ కూడా సర్వసాధారణంగా పాన్ కార్డు అయితే ఉంటుంది. దీనికి సంబంధించి అక్టోబర్ 1 నుంచి 2024 అంతకంటే ముందు ఆధార్ కార్డు పొందిన ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డేట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పుడు చాలామంది పాన్ కార్డు ఆధార్ లింక్ అనేది చేయలేదన్నమాట. ఇప్పుడు చివరి తేదీ ఇచ్చారు. ఈ నెల మనకు డిసెంబర్ 31 తారీఖు వరకు అయితే ఉందని చెప్తున్నారు కాబట్టి మీరు పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేయకపోతే తప్పనిసరిగా చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఫలితంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్ అదేవిధంగా ఏదైతే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టలేరు, అదేవిధంగా మీ అంటే నిలిచిపోతుంది అనమాట. పాన్ కార్డు కూడా ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది. దాంతోపాటు మరొక అప్డేట్ ఇచ్చారు, ఉచిత ధాన్యాలకు సంబంధించి. అంటే ఇప్పుడు మనకు రేషన్ కార్డు ఉంటుంది కదా, తప్పనిసరిగా ఆహార భద్రత కార్డు దీనికి సంబంధించి పొందుతున్న లబ్ధాలకు ఈకేవైసీ అంటే కేవైసీ అనేది చాలా వరకు అయితే ఉంటుంది. అంటే కొంతమంది చేసుకోలేదు, కొంతమంది చేసుకున్నారు అంటున్నారు. కొన్ని రాష్ట్రాలకు సంబంధించి గడువు అయితే ఇవ్వడం జరిగింది అంటున్నారు డిసెంబర్ 31 వరకు కూడా. మీరు ఒకవేళ ఈకేవైసీ చేసుకోలేకపోతే తప్పనిసరిగా దగ్గరలో ఉన్నటువంటి డీలర్ను సంప్రదించి మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా తంబా అనేది పెట్టాల్సి అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే బియ్యం ఇస్తారు, అదేవిధంగా క్యాన్సిల్ కాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇక అదేవిధంగా మరొకటి, ఇల్లు లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి మరో అవకాశం అయితే ఇచ్చారనమాట, గడువు ఇచ్చారు. అది ఏంటనేది చూసుకున్నట్లయితే సొంత ఇల్లు కట్టుకోవడానికి కలలు కనే వారికి డిసెంబర్ 31కి కూడా చాలా ముఖ్యమైన తేదీ అనమాట. ఇందులో కేంద్రం నుంచి వచ్చింది ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన మరియు పట్టణ గ్రామీణలో ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం ఇస్తున్నారు కాబట్టి సాయం అనేది మనకు 2,50,000 వరకు అయితే ఉంటుంది. సాయం కోసం దరఖాస్తు చేసుకునే తేదీ డిసెంబర్ 31 తేదీ వరకు అయితే ఉంది కాబట్టి పొడిగించారు. అర్హత కలిగిన అభ్యర్థులు ప్రయోజనం పొందేందుకు కొన్ని డాక్యుమెంట్లు, ఆదాయ రుజువు, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా చూపించాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ అయితే మనం ఆన్లైన్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎలక్షన్ సంబంధించి గడువు అనేది ఆల్రెడీ ఇక రేపు అయితే ఎలక్షన్ అయితే ఓటింగ్ అయితే నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎలక్షన్ సంబంధించి రంగం సిద్ధమైంది. నెల 11 అంటే రేపు మనకు ఎలక్షన్ సంబంధించి ఓటింగ్ అనేది ఇందుకు సంబంధించి ఏర్పాట్లు అయితే చేశారనమాట. సో ఇందులో ఒక భాగంగా చెప్తున్నారు ఏంటంటే కొన్ని అంటే ఈ ఎన్నికల్లో మిగిలిన ఎన్నికల లాగా కాదనమాట, దానికి చాలా తేడా ఉంటుందని చెప్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు అయితే ఉండవన్నమాట. మధ్యాహ్నం తర్వాత మెల్లగా పోయి ఓటేద్దాం అనేది కూడా ఉండదు. ఎందుకంటే మధ్యాహ్నం సాయంత్రం వేద్దాంలే అనుకునే వాళ్ళు అనుకుంటే కుదరదు. ఎందుకంటే ఉదయం పూట 1 గంట వరకు మాత్రమే ఓటు హక్కు అనేది వినియోగించుకునే అవకాశం ఉంది. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఉదయం అంటే 7 గంటలకు, మార్నింగ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే పోలింగ్ ఉంటుంది. అప్పటి వరకు కూడా 1 గంటకు ఆ లైన్లో ఎవరైతే నిలబడతారో వారికి మాత్రమే ఓటు వేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇక కౌంటింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇక పోయినసారి లాగా 4 గంటలకు 5 గంటలకు కాకుండా ముందుగానే అదే రోజు మరి ఫలితాలు అయితే రిలీజ్ చేస్తారు కాబట్టి రేపు సాయంత్రం 4-5 గంటల వరకు అయితే కంప్లీట్గా రిజల్ట్ వస్తాయి. తర్వాత ఎన్నికల వార్డు సభ్యులు, ఉప సర్పంచులు అయితే ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇది అర్హులందరూ కూడా గుర్తించండి. దాంతోపాటు మనం వెళ్ళేటప్పుడు మాత్రం ఓటర్ గుర్తింపు కార్డు కేంద్రానికి తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఒక స్లిప్ లాంటిది ఇస్తారు కదా, అది దాంతోపాటు ఆధార్ కార్డ్ అయినా
లేదంటే అడిషనల్ డాక్యుమెంట్ ఏదైనా రేషన్ కార్డు అలాంటివి అయితే మన దగ్గర ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే ఉపాధి హామీ కార్డు కావచ్చు, ఇలా ఏదన్నా కానీ సరిపోతుంది. ఓటు వేసేటువంటి పద్ధతి కూడా ఇచ్చారు మనకంటే. ఒక్కొక్క వార్డుకి సంబంధించి పోలింగ్ స్టేషన్ ఏర్పాటైతే చేస్తారనమాట. ఏ వార్డులో ఎంతమంది ఉన్నారు ఏంటనేది ఆ పోలింగ్ నెంబరు దాంతోపాటు స్టేషన్ ఏర్పాటు చేసి వార్డు అభ్యర్థులు ఒకేసారి ఓటు వేసే అవకాశం అనేది కల్పిస్తారు. సర్పంచ్ అభ్యర్థికి గులాబీ రంగు పేపర్ అయితే ఉంటుందన్నమాట. అది వార్డు అభ్యర్థికి వైట్ కలర్లో పేపర్ అయితే ఉంటుంది. అది నచ్చిన అభ్యర్థి గుర్తుపైన ఎన్నికల అంటే ఒక స్వస్తికు ముద్ర వేసి బ్యాలెట్ డబ్బాలో మడిచి అల్ల వేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఎందుకంటే గతంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో ఈవీఎంలో వినియోగిస్తున్న విషయం నిదాతమే. కానీ అయితే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రం బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తారు కాబట్టి ఇది గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇక మనకు చెప్తున్నారు ఏంటంటే ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటల నుంచి అయితే ప్రారంభమవుతుందని చెప్తున్నారు అనమాట. సో ముందుగా వార్డు సభ్యులు ఓట్లు లెక్కిస్తారు. తర్వాత ఒకవేళ అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చినప్పుడు లాటరీ ద్వారా విజేతలు అయితే ప్రకటిస్తారు. వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే సర్పంచ్ అభ్యర్థుల ఓట్లు అనేది కౌంట్ చేయడం జరుగుతుంది. ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తే వారిని విజేతలుగా ప్రకటించడం అయితే జరుగుతుంది. తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి. సమావేశమైన వారిలో వార్డు అంటే ఇక గెలిచిన వార్డు సభ్యులందరూ సమావేశమై వారిలో ఒక ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారు. ఉప సర్పంచ్ వార్డు సభ్యులు 5 సంవత్సరాలు మాత్రమే అయితే కొనసాగుతారు అనమాట. సో ఇది మొత్తానికైతే రేపు జరిగేటువంటి ప్రాసెస్ ఏంటి అనేది దీనిపైన ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం అయితే ఉంది కదా. ఈ పథకానికి సంబంధించి అంటే మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఫ్రీగా ఆధార్ కార్డు అంటే ఉంటే ఫ్రీగా మనం వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ పథకాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు కదా. అయితే మరొక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అదే సమయంలో గ్రేటర్ ఆర్టీసీ ప్రయాణికుల కోసం తాజాగా సీట్లు సరిపోకపోవడం, బస్సు లేకపోవడం ఇలాంటి పరిస్థితి ఉంటే మరి కొన్ని ఆర్టీసీ సంబంధించి ఏదైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసి దాంతోపాటు ఇవి హైదరాబాద్ ఏదైతే ఉందో గ్రేటర్ పరిధిలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి త్వరలోనే తీయబోతుందని చెప్తున్నారు. ఎందుకంటే మహాలక్ష్మి పథకం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 251 కోట్ల మందికి పైగా మహిళలు ఈ బస్సులో ప్రయాణించినట్లు. దీనివల్ల ఖర్చు అనేది దాదాపు 8,459 కోట్లు ఇలా వాళ్ళ పైసలు ప్రభుత్వమే కట్టిందనే విధంగా చెప్తూ ఉన్నారనమాట ఒక అప్డేట్. అయితే మరొకటి ఏంటంటే ఇప్పుడు మహిళలకు సంబంధించి ఆధార్ కార్డు మాత్రమే చూపిస్తున్నారు. అంటే ఆధార్ కార్డు సరిపోతుంది. త్వరలోనే మహిళలకు ఎవరైతే ఉన్నారో వారికి స్మార్ట్ కార్డులు ఇస్తారనమాట. అది ఉంటేనే మనం ప్రవేశం అంటే బస్సు ఎక్కేటప్పుడు ఖచ్చితంగా చూపించాలి. ఇవి త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఆసరా పెన్షన్లు ఏదైతే ఉన్నాయో చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే ఈ పెన్షన్లు మనకు కొత్త పెన్షన్లు ఇస్తారంటే దాదాపు ఇప్పుడు ఇవ్వడానికి అవకాశాలు అయితే లేదు. ఎందుకంటే ఎన్నికల కోడ్ అయితే అమలు అవుతుంది కాబట్టి. సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం దీనికి సంబంధించి ఇటీవల కాలంలో పాత పెన్షన్లు వాటిని ఎంక్వైరీ చేసిన తర్వాత కొత్త పెన్షన్లు ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉందన్నమాట. మొట్టమొదటిగా వచ్చేసి అయితే ప్రభుత్వం మరి ఈ నెల పెన్షన్లు ఆల్రెడీ అంటే నవంబరు 24 తారీఖున ఇచ్చారు. ఇది అటుపోయిన నెలదన్నమాట. సో ఇప్పుడు నవంబర్ పెన్షన్ డిసెంబర్లో అయితే అందిస్తారు కాబట్టి క్రిస్మస్ సందర్భంగా కొత్త పెన్షన్ల కోసం లేదంటే ఆసరా పెన్షన్లు ఏదైతే పెంపు కోసం అయితే ఎదురు చూస్తున్నారు అనమాట. సో ప్రభుత్వం అంటే గతంలో జూబ్లీ సెలక్షన్ టైంలో ఉన్నప్పుడు మాత్రం కొన్ని వరాలు ఏదైతే మనకు ఆల్రెడీ మహిళలకు సంబంధించి పథకాన్ని ప్రారంభించారు కదా. సో ఈ ఎలక్షన్ తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏందని చూడాలి. మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పెన్షన్లు అనేది ప్రభుత్వం దీనిపైన మరింత ఏదైతే బడ్జెట్ అనుకూలించినట్లయితే కొత్తవి కూడా ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. చూడాలి మరి ప్రభుత్వం పాతవి ఇస్తారా లేదా కొత్తవి ఇస్తారా. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు వచ్చినా తెలియడం జరుగుతుంది.